హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. బాగున్నానే చెప్పాలి. ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా కూడా. చూడండి, నేను మొన్న మీకు ఒక వీడియో పెట్టిన కదండి. నాకు అంటే ఎవరైనా పట్టించుకునే వాళ్ళనే పట్టించుకుంటారండి, ఎవరైనా కూడా. అంటే నేను పెట్టిన వీడియో మీకు ఏదో తప్పు అనిపిస్తుంది కావచ్చు అండి. అంటే తప్పు అంటే ఏదో బట్టిగానే పెట్టారు అని అనుకుంటారు కావచ్చు. అంటే ఎవరైనా అండి, నేను ఏదో నాకు ఇల్లు వాళ్ళని కాదు. నాకు అంటే ఒకటండి, నాకు చాలా బాధగా ఉన్నదండి. ఎట్లా అంటే నేను ఎవరికి ఇంట్లో వాళ్ళకు అర్థం కాను, బయట వాళ్ళకు అర్థం కాను, ఎవరికీ అర్థం కానండి నేను. ఇంకో టెన్షన్స్ ఎక్కువైతే నాకు స్కిన్ ఎలర్జీ వస్తుందండి, పడదండి, ఇవన్నీ దురదలు వస్తున్నాయి. అంటే నేను ఏదైనా టెన్షన్ ఉంటే అట్లా అవుతుందండి. మళ్ళీ ఇక్కడ ఎండకు దానికి తిరగడం కోసము అంటే ఘోరంగా ఇబ్బందిగా డిస్టర్బ్గా ఉందండి. నాకంటే ప్లేస్ చేంజ్ అయితే కూడా ఇక్కడ అక్కడ ఒక్కోసారి ఇక్కడ ఒక్కోసారి మంచిర్యాల వచ్చుడు, హైదరాబాద్లో ఉండు, ఇదంతా వాటర్ పడది నాకు, వాతావరణం పడది, వాటర్ పడది, అన్నీ ఇట్లా ఉంటుందండి ఇబ్బందిగా. నేను పెట్టిన వీడియోకి అయితే నాకు అంటే నేను వీడియో అంటే నాకు చాలా బాధ అనిపించిందండి. అప్పుడు మా ఆయన ఇక్కడికి వచ్చిండ్రు మంచిర్యాలు, నేను అక్కడే ఉండి నాకు అన్నీ ఏదేదో పిచ్చి పిచ్చిగా అనిపించి నేను ఆ రోజు వీడియో ఇచ్చినానండి. ఆ రోజు 2 రోజులు నేను ఒక్కదాన్నే ఉన్నా అక్కడ. నాకు అసలు నిద్ర పట్టలేదండి, పడుకుంటే కూడా తినబుద్ధి కాలేదు. ఇక్కడికి వచ్చినాక మా ఆయనతోటి కొంచెం అట్లా, కానీ మాకున్న ప్రాబ్లాలకు నిన్న నేను ఫోటో తీస్తా అనుకున్నా అండి. అంటే తీయలేదు. 80 ఉన్నదండి బీపీ, అంటే 80 ఉంది. అంటే సడన్గా అంటే మామూలుగా నాకు ఒక 100, 100, 105, 110 అట్లా ఉంటుందండి. నిన్న 80 ఉన్నదండి బీపీ. 80 ఇంకా నాకు తెలిసి అయితే నేను ఒక ప్లేస్కి వెళ్ళినాం మేము. అంటే ఒక కాడ పని ఉండే, పనుండి వెళ్తే అక్కడ చాలా టెన్షన్ పడ్డా. నాకు తెలిసి అప్పుడైతే ఇంకా తక్కువ ఉంటుంది. మొత్తం ఇట్లా తిప్పుడు, కళ్ళు తిరుగుడు, ఎట్లా అవుడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము. అంటే నన్ను వెళ్ళాలి మామూలుగా, నాకు కాలంతా లాగుతుంది. నా కాలుకు దెబ్బలు తగిలినాయి. అంటే దెబ్బ తగిలి ఇదంతా గుంజుతుంది కాలు లెఫ్ట్ది. అది నాకు ఇంకా స్కిన్ ఎలర్జీ కానీ నడుము నొప్పి కొన్ని ఉన్నాయండి ప్రాబ్లమ్స్. అయితే మెడిసిన్ అయితే ఇంకా ఉన్నాయి, 1 మంత్ తీసుకుంటాము. కానీ నాకు కాలు నొస్తుంది అని చెప్పి వెళ్ళినాము. వెళితే అట్లనే బీపీ అవి చూపించుకున్నా. చాలా అంతా తిప్పుడు అండి అక్కడ, ఇట్లా నిద్ర ఇట్లా పడుకొని పోడు నేను ఇట్లా. అంటే నాకు ఇబ్బందిగా ఉండే. అయితే ఒకసారి బీపీ చూసిండ్రు వాళ్ళు, చూడమంటే చూస్తే 80 ఉందండి బీపీ. అంటే నాకు బీపీ తక్కువనే ఉంటుందండి. ఏమన్నా బాగా కోపం వచ్చినప్పుడు మరి రేజ్ అవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు. ఒక్కొక్కసారి అయితే చాలా కోపం వస్తుంది. కానీ చాలా వరకు అయితే నాకు ఎప్పుడైనా బీపీ తక్కువ ఉంటుందండి. నార్మల్ ఉంటుంది, లేదు అంటే తక్కువ ఉంటుంది. నన్నైతే ఎవరు అర్థం చేసుకుంటలేరండి. నేను చాలా రిస్క్ పడుతున్నా కానీ అర్థం చేసుకొని మీరేదో వచ్చి నాకు ఏదో నా కష్టాలు మీరు తీసుకుంటారో అది కాదు. కానీ కొంచెం అంటే నేను చూస్తున్నా అండి చాలా ఓదార్పుగా అండి నేను అనేది. ఇప్పుడు నేను ఒక అతను సారు ఏదో మెసేజ్ చేసిరండి, నేను అది మళ్ళీ నేను ఇదివరకు కూడా చెప్పినా అండి. చెప్పుకుంటే సిగ్గుపోతుందో ఏం పోతుందో నాకు తెలియదు, నేను ఎక్కువ చదువుకోలే. సార్ మీరు ఎవరో కానీ అంటే మీరు సిస్టర్ అని పెట్టారు, అన్నయ్య అనొచ్చు, కానీ అట్లేం లేదండి. మీరు పెట్టిన మెసేజ్ కూడా నాకు పూర్తిగా అర్థం కాలేదు. అంటే ఒక మేడం, నేను ఒక మేడం ఒక వీడియో పెట్టింది, నేను దానికి సూపర్ అని పెట్టిన. అంటే ఇట్లా పెడతారు, ఏదన్నా చేస్తే సపోర్ట్ చేయాలి, అంటే ఎంకరేజ్ చేయాలి, లేకపోతే వదిలేయాలి. మళ్ళీ ఎవరికైనా నువ్వు ఇది చేసినందుకు, అది చేసినందుకు, ఏదైనా చేసుకొని బతకచ్చు కదా అని ఒక ఆమెకు పెట్టిందంట. నాకు కూడా నేను ఎక్కువ చదువుకోలేదండి. అంటే మా పిల్లల్ని అడిగితే చేస్తే ఇదేంటిదిరా అంటే తెలుస్తుంది. నేను చదువుకొని ఉంటే ఇదివరకు వీడియోలు వేరేలాగా ఉండేది. నేను ఎక్కువ చదువుకోలేదు. కానీ నాకు ఇప్పుడు నేను యూట్యూబ్లో చూసినా అండి, ఒక అతను ఏమని పెట్టిండంటే యూట్యూబ్ వల్ల నా టెన్షన్స్ అన్ని పోయినాయి అని పెట్టిండు. అది మాత్రం నిజమండి. నాకున్న టెన్షన్కు నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 నెలలు అట్లా అవుతుందండి. ఇది లేకుంటే అంటే దీనివల్ల ఇంకా నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, నన్ను ఎవ్వరు ఓదారుస్తలేరు, ఎవ్వరు పలకరింపుగా లేదు. అయినా నేనే తృప్తిగా ఏదో పెట్టి ఏదో చేస్తున్నా. ఇది ఇట్లా స్టార్ట్ చేయకపోతేనైతే ఈ టైం వరకు నా పరిస్థితి వేరేలా ఉండేదండి. అది మాత్రం నిజం. అంటే
ఏమైపోయేదంటే ఖాళీగా ఉంది, నేను ఖాళీగా అంటే పనులు చేసుకొని ఇట్లా ఉండేసరికి ఏమవునంటే మాకున్న టెన్షన్కి మాకున్న దానికి టెన్షన్కి లేదు, టెన్షను చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఏమైపోయేదంటే నా నరాలు చిట్టు ఇప్పటికే నాకు ఈ కన్ను కన్ను అని చెప్తున్నా అండి. కన్ను చెప్తా నేను మీకు చెప్పాలి కూడా. నాకు చాలా ప్రాబ్లం అయ్యేదండి, చాలా ఇట్లా నొస్తుందండి నాకు ఇంత మందంలో. ఎట్లా అంటే చాలా తలనొస్తుందండి, తలనొప్పి చాలా. ఇది కన్ను నాకు నరం అండి, నరం ప్రాబ్లం ఉంది. ఇంట్లో ఇంటికి నాకు ఎక్కడంటే ఇది కంత అంటే కంత కూడా కాదండి, ఇక్కడ పగులుతుంది, ఇక్కడ మొత్తం ఇట్లా బండతోటి దీంతో కొట్టినట్టు మొత్తం పగలగొట్టినట్టు అవుతుందండి. కన్ను గుడ్డు ఉంటుంది కదా, గుంజుతుంది, నొస్తుంది, లాగుతుంది అట్లా. అతను ఎవరో కానీ ఇట్లా పెట్టిరు, నేను చూసిన మొన్న దాంట్లో ఒక దాంట్లో ఇట్లా నాకు యూట్యూబ్ వల్ల మాత్రం నా టెన్షన్స్ అన్నీ పోయినాయి అని పెట్టిండ్రు. అది పోయినాయి అంటే పోవండి, టెన్షన్స్ ఉంటాయి, అవి అక్కడే ఉంటాయి. కానీ కొంచెం మనం బతకగలుగుతాం, కొద్దిగా రిలాక్స్ అవుతాం అంతే. రిలాక్స్ అంటే కొంచెం అది కొంచెం దాని నుంచి వెళ్ళి తట్టుకోగలుగుతాం ఆ టెన్షన్ నుంచి. ఇప్పుడు నాకు బోలెడు ఉన్నది బాధ, కానీ నేను అవి పెడతానా అంటే అదేందో అండి, అంటే దాని మీద దేని మీద ఒక దాని మీద పోతుంది. అంటే మళ్ళీ నాకు మీరు నన్ను ఎవరు పలకరించకపోయినా నాకు నేను మీకు పెడుతున్నా కదా అండి, అదే ఏదో తృప్తి అనిపిస్తుందండి, అంతే అండి. నాకు అంటే నాకైతే ఎవరిది సపోర్ట్ లేదండి, ఎంకరేజ్మెంట్ అయితే అస్సలు లేదు. నేనైతే కోరుకుంటానండి అంటే నేను ఏదైతే అనుకుంటానో, ఇప్పుడు పౌర్ణమి ఉందండి, నేను కార్తీక మాసం నెల అది ఉపవాసాలు ఉంది, పూజలు చేసుకుంది, అది ఈ టెన్షన్స్ వల్ల అంత ఆగమాగం అయిపోయిందండి. మేము సంవత్సరం వ్రతాలు, నెల సత్యనారాయణ వ్రతం నాకు పూర్తిగా గుర్తుకు లేదు లెక్క, అంటే అంత కౌంట్ చేసుకుంటే గుర్తొస్తే 5 సార్లునో 6 సార్లునో అండి. నెల ఫస్ట్ ఇక్కడ మంచిర్యాలలో లక్షపేట గూడెంలో సత్యనారాయణ స్వామి మేము వెళ్ళినామండి, నేను వీడియోలలో పెట్టిన గూడెం సత్యనారాయణ స్వామి ఉంటుంది. అది ఫస్ట్ అన్నవరం అంటారట దాన్ని, అది సెకండ్ అన్నవరం అంటారట, అదేమో అన్నవరం. తర్వాత ఇక్కడ వెలిసిందంట సత్యనారాయణ స్వామి గుడి, అక్కడ స్టార్ట్ చేస్తామండి. అక్కడ స్టార్ట్ చేస్తే లాస్ట్గా అన్నవరం వెళ్తామండి. అయితే మధ్యలో ఇంట్లో చేసుకున్నాము, బయట ఇక్కడ మనది ధర్మపుల్లే చేసుకున్నాము, ధర్మపుల్లే చేయలేదు, ఇక్కడ మన యాదగిరి గుట్టలే చేసుకున్నాము. అక్కడ బయట కూడా అక్కడక్కడ బయట కూడా చేస్తామండి వ్రతం. అంటే మధ్యలో అంటే ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే మధ్యలో 10 ఉంటాయి కదండి, అక్కడక్కడ చేసుకుంటాం. అయితే ఇప్పుడు రేపు పౌర్ణమి ఉన్నదండి, అంటే 5వ తారీఖు. అయితే మేము వ్రతం చేసుకోవాలని అనుకుంటాను గూడెం వెళ్ళి. ఇప్పుడైతే మేము ఇక్కడ మంచిర్యాలలోనే ఉన్నాము. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే, మేము ప్రతిసారి మొక్కుకొని, అంటే మొన్న మధ్యలో డిస్టర్బ్ అయిందండి. ఏమైందంటే మా మామయ్య చనిపోయారు, దానివల్ల మేము మధ్యలో ఆగిపోయినాయి. అయితే అప్పుడు ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే, నాకు తెలిసే తిన్నాడు మాకు వ్రతాలు డిస్టర్బ్ కాలేదండి. సంవత్సరం వ్రతాలు స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేసినాం. మొన్న ఏమైందంటే అది అక్కడ స్టార్ట్ చేసినామండి, బంజారా హిల్స్లో. అక్కడ సత్యనారాయణ స్వామిదే ఉన్నది స్పెషల్, అంటే అక్కడ అన్నీ ఉంటాయి పక్కన గుళ్ళు, కానీ సత్యనారాయణ స్వామిది ఉంది. అక్కడ స్టార్ట్ చేసినాము, కానీ నాకు అది ఎందుకో కంప్లీట్ కాలేదండి, నచ్చలేదు. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అయితే చేసి ఇట్లా సంవత్సరం వ్రతాలు స్టార్ట్ చేస్తాం, నేను అనుకునే పని నాకు జరగాలి దేవుడా అని మొక్కుకొని చేద్దామని అనుకుంటున్నాం. కానీ మా ఆయన ఏమంటారంటే, అట్లా కాదు, ఇంకా కార్తీక మాసం ఇంకా ఉంది కదా, మాది దగ్గరలోనే ఉందండి మా టెన్షను. అది అయిన తర్వాత మనకు దేవుడు సహకరించి అది చేస్తే మనం అప్పుడు వ్రతాలు స్టార్ట్ చేద్దాం అంటాడు. మేము ఇప్పుడు ముందే అంటే ఒక నెక్స్ట్ మంత్ ఒక వారం 10 రోజులలో మా ప్రాబ్లం ఏంటిదన్నది, అది ఏమవుతుందో, ఇటు అవుతుందో అటు అవుతుందో ఏమవుతుంది అన్నది తెలియదండి. కాబట్టి నాకు అంటే మీరు పిచ్చామనుకుంటున్నాండి, పిచ్చామని కాదండి. నేనంటే అసలు విషయం ఏంటిదో చెప్పది, ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో అవుతుంది, ఏదో 12 తారీఖు అవుతుంది, 10 తారీఖు అవుతుంది, 5 తారీఖు అవుతుంది అంటారు. అట్లా అని ఏం కాదండి, కానీ నేను చెప్పలేనండి. చెప్తే ఏడిసే వాళ్ళు బాగా ఉన్నారండి మా మీద, మంచి కోరుకునే వాళ్ళకంటే ఏడిసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి అది అయిపోయాక మీరు చెప్పండి నాకు కామెంట్ ద్వారా. ప్రామిస్ అండి, దేవుడి మీద ఒట్టు. నేను ఏదో ఇప్పుడు కొందరట వ్యూస్ కోసం ఏదో చేస్తే, వ్యూస్ అని కాదండి, నేను బతకాలంటే ఒకవేళ నేను నిజంగా బతుకుతే మాత్రం మీలాంటి వాళ్ళ ఎంకరేజ్ తోటి నేను నాకు వేరే లైఫ్ ఉంది, బతుకుంది. కానీ లేదండి, నాకు అన్నిటి మీద ఇంట్రెస్ట్ లేదు. నేను యూట్యూబ్ తోటే బతుకుతుంటే, యూట్యూబ్ తోటి బతకడం అంటే డబ్బులు కాదండి, నా జీవితం ఇట్లా గడిచిపోవాలి. నేను మీ లైక్ల కోసమో మీ అవుట్ కోసమే కాదండి. నాకు కొంచెం మెంటల్ టార్చర్, నాకు స్పెషర్ అండి, కన్ను మీద
ఫస్ట్ స్టార్టింగ్ 32 ఎంతో ఉన్నా అండి. ఉండి 25కి వచ్చిందండి. 25 నుంచి మళ్ళీ మొన్న 30 అయిందండి. ప్రెషర్ పెరిగిందండి కన్ను మీద. కానీ ఇంకా నేను ఇప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోలు ఇవి పెట్టకపోతే ఇంకేమైపోయేదో తెలియదండి. ఇంకా ఇంకా ఘోరంగా ప్రాబ్లం అయ్యేది నాకు. నేనైతే అది నిజం చెప్తున్నా. మా పిల్లలు కోపం చేస్తారు, ఫోన్ ఎప్పటికి ఎందుకు పడుతున్నావు, కళ్ళు ఖరాబ్ అవుతాయి అది అని చెప్పి కోపం చేస్తాను. కానీ నేను లేదండి పెడుతున్నా. నాకు మేము వ్రతము మేము ఏదైతే మొక్కుకొని మా కోరిక నెరవేరినాక స్టార్ట్ చేయమంటారా, లేకపోతే అంటే నాకు ఏమో అర్థం. అంటే నేను ఇది ఒక్కటని కాదండి, ఏదైనా ప్రతి మీతో పంచుకోవాలని ఉంది. నాకు అంత పిచ్చిగా ఉందండి. మా ఆయన అసలు పని చేస్తలేదండి, ఘోరంగా ఉందండి పరిస్థితి. కానీ నేనైతే దేవుడిని కూడా కోరుకున్నానండి. నేను అనుకున్న పని జరగాలి. ఇగో ఇది నేను ఇది అని అన్నీ మీకు చెప్పాలనుకుంటాను. ఇగో నేను చిన్న షార్ట్ వీడియోలు పెడతాను కదండి, నా ఎప్పటిప్పుడు ఫొటోస్ ఎప్పటిప్పుడు అంటే 20 ఏళ్ళ కింది కాదండి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అవుతుందండి మా ప్రాబ్లం స్టార్ట్ అయ్యి. అది నరకం అండి, భరించలేకపోతున్నా అండి నేను అట్లా. కాబట్టి నేను చెప్పాను ఎన్ని నిజాలని నేను మీకు అన్నీ ప్రతిదీ ఎవిడెన్స్లతో సహా చూపిస్తాను. అంటే చూపిస్తా అంటే ఏదో కాదండి, అంటే నా బాధ నేను చెప్పేది నిజమే అని అనుకోవాలని. ఒక ఫోటో ఈరోజు పెట్టిన దాంట్లో చూడండి ఇంత సన్నగా అయిపోయినాను. అప్పుడైతే నేను 40 కేజెస్ అయినాను. ఇంకా 40 కంటే తక్కువ కూడా ఉంటుంటాను. నేను వెయిట్ చూసుకునేటప్పటికి 40 అయినా, అంటే అంతకంటే ఇంకా సన్నగా ఉంటున్నాండి. అంటే నేను సన్నగా దొడ్డుగా విషయం కాదండి, నా జీవితం ఎటెటో తిరుగుతుందండి. కాబట్టి మీరు నాకు అంటే పలకరింపుగా నాకు ఒక ఇట్లా ఇవ్వండి. దీంతోటన్నా అంటే ఈ తృప్తితోటన్నా నేను ముందుకు వెళ్తానా ఏమన్నా అసలు ఏమీ అర్థమైతే లేదండి. అవునండి, మేము సత్యనారాయణ వ్రతం మేము ముందు చేసుకోవాలంటే మీ ఆశీర్వాదంతో, అంటే నేను అనుకున్న పని జరగాలని ఆశీర్వదిస్తూ, అంటే బ్లెస్ చేస్తూ నాకు మేము ముందు చేసుకోవాలా, అది అయిపోయిన తర్వాత చేసుకోవాలా నాకు కామెంట్ చేయండి. అంటే మీరు ఇచ్చే సపోర్ట్ తోటి, అంటే మీరు ఏదో చెప్తే నాకు ఏదో నా సొంత వాళ్ళు నాకు ఉన్నారండి, నాకు బోలెడు ఎంతోమంది ఉన్నారా అని చెప్పడో లేరని చెప్పడో కూడా నాకు తెలియదు. వాళ్ళు అనుకుంటా అండి, నా ఆత్మీయులు, నా అక్క చెల్లెలు, నా అన్నతమ్ములు, నా అమ్మలు, నాన్నలు, తండ్రులు, కొడుకులు అన్నీ అండి, ఏమేమైతే ఉంటాయో బంధాలు అవన్నీ అని అనుకుంటా అండి. నాకు కామెంట్ చేయండి. మేము ముందు చేసుకోవాలా వ్రతం. నేను ఆ సత్యనారాయణ స్వామి మీతో చెప్పించిండు అనుకుంటా అండి. మాకు సత్యనారాయణ స్వామి అంటే ఎట్లా అంటే అండి, మా మామయ్య వాళ్ళ తాత ఉంటారు కదండి, మా ఆయన వాళ్ళ తాత. నాకు కూడా తాతనే, నేను చూడలే ఆ తాతని, మా ఆయనకు తెలుసు అంట. అయితే ఆయనకు సత్యనారాయణ స్వామి అంటే బాగా అంటాడు. అంటే ఇంకా ఏం చెప్తారండి, మా దేవత అన్నట్టు, కుల దేవుడు అంటే ఎవరికి ఒకరికి ఇట్లా ఉంటుంది కదండి, అట్లా అన్నట్టు ఆయన బాగా నమ్ముకునేదంట. మేము కూడా సత్యనారాయణ స్వామిని ఎక్కువ నమ్ముకుంటాం. సాయిబాబా అంటే ఇష్టం లేదని కాదు, వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం లేదా, అన్ని దేవుడు ఇష్టమే అండి. నేను శివయ్యని ఎంతనో అంత నమ్ముకుంటానండి. కానీ నాకు ఏమి ఏ దేవుడు దయదలుతలేడండి. చాలా ప్రాబ్లం ఉందండి. అందరూ చెప్పుకోనని చెప్పుకుంటాను, నాకు చెప్పుకోవడానికి కూడా లేదండి. నేను చెప్తా అండి, నాకు చెప్పే అవకాశం ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటానండి. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకోవాలండి. ఏదో యాక్షన్ చేద్దాం ఏదో అని అనుకుంటే అయితే అది మీకే అండి, మీకే వదిలేస్తున్నా అండి. కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటానండి. అట్లా మీ సత్యనారాయణ వ్రతం మేము అనుకున్న, అంటే నేను ఆ దేవుని, అంటే నేను శివుడు ఇప్పుడు కార్తీక మాసం వేములవాడ, అంటే ఇక్కడ కరీంనగర్ ఇటు సిరిసిల్ల సైడ్ ఉంటుంది కదండి, వేములవాడకి వెళ్తామండి ఎక్కువ. అంటే అరుణాచలం కూడా ఒకసారి వెళ్ళాలని ఉంది, కానీ నాకు అదృష్టం ఉండదో లేదో తెలియదు. మేము ఇక్కడ వేములవాడ కొండగట్టు ఆంజనేయ స్వామి వేములవాడ వెళ్తామండి ప్రతి కార్తీక మాసం, శ్రావణ మాసం. ఇది మొన్న శ్రావణ మాసంలో అయితే వెళ్ళినాము, మళ్ళీ కార్తీక మాసంలో కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఇప్పుడు ఆయన శివయ్యని మొక్కుంటాను, నాకు అన్ని భక్తి అండి దేవుడు. కానీ ఇది ఇల్లు కాదు కదా అండి, మనం ఫస్ట్ వ్రతం కూడా చేసుకుంటాం. ఆ సత్యనారాయణ స్వామి అది చెప్పేస్తున్నా అండి కొద్దిగా. అంటే ప్లీజ్ అండి నన్ను అర్థం చేసుకోండి, నేను ఏం చెప్పాలో అర్థమవుతలేదు. అయితే సత్యనారాయణ స్వామిని మొక్కుకుంటాను అండి.
నా లైఫ్, నా జీవితం సంబంధించిన విషయము. నేను చెప్తా అండి, మీకు చెప్పకుండా ఈమె ఏదో ఏదో చెప్తే మీకు అర్థమవుతలేదు. కొంచెం పర్సనల్ ఏం కాదండి, అది నార్మలే. కానీ మేమంటే ఏడిసే వాళ్ళు బాగున్నారు అది ఇది అంటే అలా తెలుసు. ఇప్పుడు నేను అంటే అసలు ఇంకా మీకు అర్థమవుతలేదండి, వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఏం చెప్తానో వాళ్ళకి అర్థమవుతుంది. నేనంటే ఎవరికైతే నచ్చదో, నా మీద ఎవరైతే ఏడుస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ నేను ఒకటే అండి, నేను ఏం కోరుకుంటున్నానో అది నాకు నెరవేరాలని నన్ను ఆశీర్వదించండి. మేము వ్రతాలు ఈ 5వ తారీఖు తర్వాత, అంటే 5వ తారీఖు పౌర్ణమి ఉందండి. మాది కూడా ఒక 10 డేస్లో 10వ తారీఖు వరకు 10 అట్లా 15 తారీఖు వరకు అయిపోతుంది. అంటే ఏమన్నా తెలిసిపోతుందండి మా ప్రాబ్లము. కాబట్టి మీరు నాకు మేము అది మొక్కుకొని మాది ఏదో ఒకటి రిజల్ట్ చూసిన తర్వాత వ్రతాలు స్టార్ట్ చేసుకోమంటారా, లేకపోతే ముందే వ్రతం ఈ పౌర్ణమి రోజే స్టార్ట్, అంటే అది మన సంవత్సరం వ్రతాలు ఎట్లా అంటే పౌర్ణమికే స్టార్ట్ చేయాలండి. తర్వాత ఏముంటుంది అంటే ఏకాదశి 2 వస్తాయి కదండి, నెల ఏకాదశి కన్నా పౌర్ణమి కన్నా చేసుకోవాలి. అంటే కొంచెం మనకు ఓసారి పడదు కదండి, పడదు ఎటన్నా వెళ్తాం వస్తాం అవన్నీ ఉంటాయి కదా. కాబట్టి స్టార్టింగ్ అయితే ఫస్ట్ వ్రతం అయితే పౌర్ణమి రోజే స్టార్ట్ చేసుకోవాలండి. అయితే పౌర్ణమికి చేసుకోవాలా, ఇక లేదు అంటే మళ్ళీ ఒక ఏకాదశి అయిపోతుంది, ఇంకొక ఏకాదశి ఉంటుంది, దానికైనా చేసుకోవచ్చు. మళ్ళీ కార్తీక మాసంలో ఏం దోషం ఉండదు, అంటే ఎప్పుడైనా ఏం దోషం ఉండదు. మన సోమవారం, బుధవారం, శుక్రవారం ఏ రోజైనా చేసుకోవచ్చు అండి, ఒక మంచి రోజు నాడు. అంటే నాకు అయ్యగారులా చెప్తే నేను చెప్తాను, ఏదో నాకే తెలుసు అని నేను చెప్తలేను. కాబట్టి మేము వ్రతము పౌర్ణమి రోజే ముందే చేసుకుంటే మాకు మంచి జరుగుతుందా అంటే మీరు చెప్పండి. దేవుడు మాకు బ్లెస్ అంటే సాయం చేస్తాడా, వాళ్ళు మేము అనుకున్న కోరిక నెరవేరుస్తాడా, ఆ తర్వాత అనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నన్ను అర్థం చేసుకుంటా అనుకుంటాను ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే పలకరింపులాగా ఏదో అది. ఇప్పుడు నేను వేరే వాళ్ళ కామెంట్లు బోలో చూస్తాను ఫ్రెండ్స్, చిన్న వాటికి పెద్దగా పెడతాను ఫ్రెండ్స్. నేను ఒంటరామని అయిపోయినా ఫ్రెండ్స్, నిజం చెప్తున్నా. అంటే నా పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు, మా ఆయన ఉన్నారు. కానీ నాకు ఏది ఇట్లా లేకుండా అయిపోయి నేను పిచ్చామలాగా అయిపోతాను ఫ్రెండ్స్. అంటే మీరు ఒక ఆత్మీయులాగా అనుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.